ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 1వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత అయితే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి వీరికి ఏ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి నక్షత్ర జాతకాల యోగం మరింత బలంగా పనిచేయబోతుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. రాశి చక్రంలో 12 రాశులకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు. ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేసైతే అనుకుంటారు. అయితే ఉన్నతమైన ఆశతో నిండి ఉంటుంది. మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి స్వంతం ఏదైనా అనైతే చెప్పుకోవచ్చు ఈ తులా రాశి వారిది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక ఈ రాశి వారు బాగా చలాకీగా ఉంటారు. ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉండలేరు. వారికి ఎప్పుడూ మార్పులు కావాలి, కొత్తదనం కావాలి. ఇది వాళ్ళ జాతక లక్షణంలో సహజం. ఉదయం ఒక పని, సాయంత్రం ఇంకొక పని, ఇలా వీరి అవసరం అదే స్థిరత్వం ఉండాలంటే చాలా బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే లక్షణం వల్ల వారు బహుముఖ ప్రతిభ కలిగిన వారైతే అవుతారు. ఒకే వ్యక్తిలో ఎన్నో విధాలుగా ప్రతిభ బయటపడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి కథ రాయగలగడు, పాట పాడగలగరు, ఫోటో తీయగలగరు, అలాగే వ్యాపారం చేయగలుగుతాడు. ఇలా అన్నీ చేయగలగడం ఈ యొక్క తులారాశి వారికి అయితే సాధ్యమవుతుంది. వారికి సృజనాత్మకంగా చాలా కూడా ఎక్కువగా ఏ చిన్న విషయమైనా కళాత్మకంగా మార్చగలరు. చిన్న విషయాన్ని కూడా మనోహరంగా చెప్పగలరు. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ అభిమానాలు ఉంటారు. ఇక ఈ రాశివారు ఆలోచనలు వేగవంతంగా, ఒక సమస్య వచ్చిన వెంటనే దానికి 10కి పైగా పరిష్కారాలైతే వెతుకుతారు. వాళ్ళ తెలివికి దేనిని తీసుకోలేరు. అలాగే ఎక్కువగా బరువు కూడా కాకుండా ఎంతటి సమస్య వచ్చినా వారితో మాట్లాడితే హాయి కలిగిస్తుంది. ఇక అసలు సమస్య ఉందా లేదా అన్నట్లు అర్థం కాదు. అలా వారి హాస్యం, తెలివితేటలు, మాటలోనే మాధుర్యం వల్ల వారిపై మంచి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. అయితే కొన్నిసార్లు వీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు వారు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీరి మనసు ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఆలోచనలో మెడలు కట్టేస్తారు. ఒకేసారి ఎన్నో విషయాలు పట్టుకోవడం వల్ల ఏది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తారు. అది వీరి పెద్ద లోపం. వీరికి స్థిరత కొద్దిగా కావాలి. ఓ పని మొదలుపెట్టినప్పుడు ముగింపు వరకు నడిపే ఓర్పు సాధించాలి. వీరికి స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఎవరి దగ్గరో ఎలా ఉండాలి, ఒంటరిగా ఉండే స్వభావం వీరికి ఉండదు. ఎప్పుడు చుట్టూ రద్దీ ఉండాలి. అందుకే వీరికి ఫోన్, ఇంటర్వ్యూ, సోషల్ మీడియా, బిజినెస్ వంటివి బాగా ఇష్టం. వారిని ఎవరు పట్టించుకోకపోతే అసహనంతో చాలా చిలుకుపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు మనసు పరిగెత్తినంత వేగంగా వెనక్కి వెళ్ళగలదు. అశాంతికి ఆమోదం ఉండదు. వాళ్ళు మాట్లాడినా, నవ్వినా కూడా, కోపడ్డ వెంటనే కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఇక ఈ రాశివారు మనసుకు నచ్చిన పనులైతే పూర్తిగా జారిపోయే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఒక కళలోనే, ఒక టెక్నాలజీలో, ఒక రంగంలోనే అద్భుతంగా అభివృద్ధి చెందగలగరు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 1వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత అయితే ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ నుండి
ఫోన్ కాల్ వస్తుంది. దానితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా మీ మంచిని కోరుకునేటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆ స్త్రీని అయితే మీరు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం అయితే మొదలుపెడతారు. అలానే ఆ స్త్రీ ఎవరో ఉన్నారు, మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. మీ బాగోగులు కోరుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు బాగుండాలి అని కోరుకుంటుంది. ఆ స్త్రీ మీ జీవితంలో మంచిగా ఎదగాలి అనైతే కోరుకుంటుంది. కాబట్టి ఆ యొక్క స్త్రీ ఎవరంటే, ఆ స్త్రీ నుండి స్వయంగా ఆ స్త్రీ నుండి మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందంటే, రాత్రి 7 గంటల తర్వాత అయితే ఈ యొక్క రాశి వారికి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇదే సమయంలో వీరికి ఆపర్చునిటీలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూసుకున్నటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఆఫర్‌లయితే లభించబోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క తెలివితేటలతో, మీ ధైర్య సాహసాలతో వాటిని మీరు చక్కగా ఉపయోగించుకున్నట్లయితే గనక మీకు మంచి బంగారు భవిష్యత్తు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు ముందు కోల్పోయిన ఈ సమయంలో తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి. విజయం కూడా మీకు ఎప్పుడు తోడుంటుంది. అంటే దైవ అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారి వ్యక్తులకైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారికి అయితే స్త్రీలకి కూడా ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుందనైతే మనం చెప్పుకోవచ్చు. అతి మంచినం కూడా ఉంటుంది. అలానే వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు గంభీరత్వంగా కోపిష్ఠులు అనుకుంటారు కానీ వీరు అలా కాదు. చాలా మంచి వ్యక్తులు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరితో ఎలా ఉండాలి వీరికి అని బాగా తెలుసు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అంటే వీరు చేసే మంచి పనుల వల్ల దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే ఇతరులకు సహాయం చేయడం అనేది వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేయటం వీరైతే బాగా అలవాటు చేసుకుంటారు. అందుకే నెలకు ఒక్కసారైనా ఎవరికైనా చిన్న దానమో, పెద్ద దానమో వీరికి స్తోమతను బట్టి అయితే దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి వీరికి ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని వారి తెలివితేటలను పెట్టి అయితే వారిని ఎలా పరిష్కరించుకోలే అనే మార్గం అయితే వీరు చూసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే చికాకు ఉండవచ్చు కానీ సాయంత్రం సమయంలో మాత్రం కుటుంబంతో కలిసి సరదాగా గడపడం, అలానే అందరితో కలిసి చక్కగా మాట్లాడుతూ అంటే ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా ఆస్వాదించడం ఇలాంటివి కూడా ఈ రోజున జరగవచ్చు. పని భారం వల్ల కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీ ఇష్ట దైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఇక ఈ రాశి వారికి మీరు ఎక్కువగా మీ ఇష్ట దైవాన్ని ధ్యానిస్తూ మీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టం కూడా తొలగిపోతుంది. ఇంతకీ ఈ యొక్క రాశి వారికి ఈ స్త్రీ అయితే రాత్రి 7 గంటల తర్వాత అయితే కాల్ చేస్తుంది. కాబట్టి ఎంతగానో రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఆ స్త్రీ ఈ సమయంలో మీకు కాల్ చేయటం, మిమ్మల్ని మీ ఎదుగుదల గురించి, మీ బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం, అలానే అనుక్షణం మీకోసం, మీ ఎదుగుదల కోసం తాను కూడా పరితాపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అదేవిధంగా మీరు ఎవరి నుండి అయినా చిన్న సహాయం పొందినా సరే దానిని ఎప్పుడు కూడా మర్చిపోరు. కాబట్టి ఈ యొక్క రాశివారు చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవడంతో అయితే ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ రాశి వారికి జూలై 1వ తేదీన మంగళవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత వీరికి ఫోన్ కాల్ వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఈ రోజున 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి అయితే జరగబోయేది 100% మాత్రం ఇదే.